హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై అయితే చూపించబోతున్నాను. ఇలా ఒకసారి చేసి చూడండి. లోపల వరకు మసాలాలు బాగా పట్టి స్పైసీగా, పై లేయర్ క్రిస్పీగా చాలా బాగుంటుందండి. మరి ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫిష్ ఫ్రై కోసం 1/2 కిలో మీడియం సైజు ఫిష్ని తీసుకున్నానండి. ఇక్కడ నేను ముక్కలుగా కట్ చేయలేదు, ఫిష్ని డైరెక్ట్గా తీసుకుంటున్నానండి. ఈ ఫిష్ని శుభ్రంగా లెమను సాల్ట్ వేసి వాష్ చేసుకొని ఘాట్లు పెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు మసాలా కోసం ప్లేట్ తీసుకొని అందులో 1.5 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1.5 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్, 1/2 లెమన్ చెక్క, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. మన మసాలా పేస్ట్ బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉండాలండి. మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా ఉంటేనే ఫిష్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా ఫిష్కి 2 వైపులా అప్లై చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఏంటంటే మసాలా అంతా బాగా పడుతుంది, పై లేయర్ ఏంటంటే క్రిస్పీగా యాడ్ అవుతుంది. కార్న్ఫ్లవర్ ఫిష్ ఫ్రైకి బైండింగ్గా హెల్ప్ అవుతుందండి. ఫిష్కి ఇలా మసాలా బాగా అప్లై చేసిన తర్వాత 1/2 అవర్ పాటు ఫ్రీజర్లో ఉంచాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి మందంగా ఉన్న కడాయిలో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకునే ఫిష్ని వేసుకోవాలి. ఫిష్ని వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. మరోవైపు టర్న్ చేసుకునేటప్పుడు స్పూన్ హెల్ప్ తోటి కేర్ఫుల్గా టర్న్ చేసుకోవాలి, లేదంటే ఫిష్ ఇరిగిపోతుంది. వైపులా పట్టుకొని టర్న్ చేసుకోవడం వల్ల ఫిష్ ఇరిగిపోకుండా ఈజీగా టర్న్ అవుతుందండి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన ఫ్రై అవుతుంది కానీ లోపల ఫ్రై అవ్వదండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుంటే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈసారి ఫిష్ ఫ్రైకి ఇలా మసాలాలు పెట్టి ఫిష్ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే అండి, పైన క్రిస్పీ లేయర్ తోటి స్పైసీగా ఫిష్ ఫ్రై రెడీ. అంతే సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.